హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇంట్లో ఉన్న వాటితోనే బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేశానండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌గా చాలా బావుంటాయి. నేను సింపుల్‌గా ఈ బిస్కెట్స్‌ని అయితే గోధుమ పిండితో ప్రిపేర్ చేశానండి. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. బిస్కెట్స్ అంటే ఎప్పుడు మైదా పిండితోనే కదా ప్రిపేర్ చేసుకుంటాము. అలా కాకుండా హెల్తీగా ఇలా గోధుమ పిండితో ప్రిపేర్ చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చూడండి బిస్కెట్స్ అయితే ఎంత క్రిస్పీగా వచ్చినాయో, టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ బిస్కెట్స్‌ని ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ఈ బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవటానికైతే ఒక మిక్సీ జార్ తీసుకోండి. దానిలో ఒక ముప్పావు కప్పు వరకు పంచదారని వేసుకున్నానండి. దీని ప్లేస్‌లో బెల్లం పొడిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక అరకప్పు వరకు బటర్ తీసుకున్నానండి. బటర్ ప్లేస్‌లో నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. లేదు అంటే నూనెను కూడా వేసుకోవచ్చు. బటర్‌ని అయితే కరిగించి తీసుకోవాలండి. నేను ముందుగానే కరిగించి పక్కన పెట్టుకున్నాను. వేడిగా ఉండకూడదు అలా అని చెప్పేసి. దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలండి. మనకి క్రీమీగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. డైరెక్ట్‌గా నేను పంచదారని వేసుకున్నానండి. పంచదార పొడిని వేసుకుంటే ఇంకా క్రీమీగా కనిపిస్తుంది మనకు చూడటానికి కూడా. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే బౌల్‌లో ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకున్నానండి. గోధుమ పిండిని వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కూడా వేసుకుని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండి కలిపేటప్పుడు మనకి కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు పడతాయండి. ఒక 2, 3 స్పూన్ల వరకు సరిపోతాయి. మరీ ఎక్కువ కాదు. కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే సరిపోతుంది. చూడండి నాకు కొద్దిగా పిండి గట్టిగా అనిపించింది. దానివల్ల కొద్దిగా పాలు వేసుకున్నాను. పిండి మొత్తాన్ని ఒక చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఈ బౌల్‌లో కలపడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపించి నేను ప్లేట్‌లో వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న పిండినైతే 2 భాగాలుగా తీసుకోవాలండి. సగం వరకు నేను కట్ చేసుకున్నాను. ఒక సగాన్నయితే నేను నార్మల్‌గానే బిస్కెట్స్ ప్రిపేర్ చేశానండి. మిగతా సగంలో కోకో పౌడర్ వేసుకుందామని చెప్పేసి సగం పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మిగతా సగాన్ని ఒక బౌల్‌లో వేసుకున్నాం కదండీ! దానిలో అయితే ఒక 2 స్పూన్ల వరకు కోకో పౌడర్ వేసుకున్నాను. కోకో పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం కోకో పౌడర్ పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు చాకో చిప్స్ వేసుకున్నానండి. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ చాకో చిప్స్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు మిగతాది ఉంది కదండీ! దానిలో అయితే టూటీ ఫ్రూటీస్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు టూటీ ఫ్రూటీస్ వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్నానండి. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి లోపల వరకు వెళ్ళేటట్టుగా. ఈ పిండిని మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక రోలర్ ఆకారంలో షేప్‌ని తయారు చేసుకోవాలండి. ఇప్పుడు మిగతా దాన్ని కూడా తీసుకొని అదే చాక్లెట్ వేసుకున్నాం కదండీ! కోకో పౌడర్ వేసుకున్న దాన్ని కూడా ఇదే ఆకారంలో తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రెండిటిని దగ్గరికి తీసుకొని దగ్గరికి గట్టిగా ఇలా ప్రెస్ చేస్తా నొక్కితే సరిపోతుంది. 2 దగ్గరికి అతుక్కునేటట్టుగా నొక్కుకోవాలండి. ఇలా మొత్తాన్ని చేసుకున్న తర్వాత ఒక రోలర్‌లా ఇలా మొత్తం ఒకసారి సమానంగా స్ప్రెడ్ చేసుకొని ఒక బటర్ పేపర్ తీసుకొని దానిలో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల ఈ బిస్కెట్స్ అయితే చాలా క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని దానికి బటర్ కానీ, నెయ్యి కానీ రాసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టీల్ ప్లేట్ కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి 10 నిమిషాల తర్వాత ఇదైతే చక్కగా రెడీ అయిపోయింది కదా! కొద్దిగా గట్టిగా తయారైంది చూడండి. ఇప్పుడు దీన్ని సమానంగా చిన్న చిన్న బిస్కెట్స్‌లా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్నగా మనకి మరీ మందంగా కాకుండా అలాగని పల్చగా కూడా చేసుకోకూడదండి. వెంటనే మాడిపోతాయి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సమానంగా మీడియం సైజులో చిన్న చిన్న బిస్కెట్స్‌లా కట్ చేసుకుంటే సరిపోతుంది. వీటినైతే ఒక్కొక్కటిగా ప్లేట్‌లో పెట్టేసుకుందామండి. ముందుగానే బటర్ రాసి పక్కన పెట్టుకున్నాను కదా! ఆ ప్లేట్‌లో ఎన్నైతే బిస్కెట్స్ పడతాయో అన్ని బిస్కెట్స్ పెట్టుకున్నాను. నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి చిన్న స్టాండ్ పెట్టుకున్నాను కదా! ఇప్పుడు ప్లేట్ దానిలో పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బేకింగ్ ట్రేలో కూడా కొన్ని బిస్కెట్స్ పెట్టుకున్నానండి. పెట్టుకొని దీన్ని ఓవెన్‌లో ఒక 180 డిగ్రీస్‌లో 10 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా పెట్టేసుకున్నాను. 10 మినిట్స్ తర్వాత ఇవి కూడా చక్కగా బేక్ అయిపోయాయండి. టేస్ట్ అయితే ఓవెన్‌కి, స్టవ్ మీద పెట్టిన దానికి పెద్ద తేడా ఏమి ఉండదండి. 2 ఒకలాగే ఉంటాయి. ఇవి కొద్దిగా త్వరగా బేక్ అవుతాయి అంతే తేడా. చూడండి 15 మినిట్స్ తర్వాత చక్కగా బిస్కెట్స్ అయితే బేక్ అయిపోయాయి కదా! కొద్దిగా వేడి చల్లారిన తర్వాత బయటకి తీసుకున్నానండి. బిస్కెట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఒక్కసారి పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. వాళ్ళైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ బిస్కెట్స్‌లో మనం సగం వరకు కోకో పౌడర్ వేసి చేసాం కదా! దానివల్ల పిల్లలకి బాగా నచ్చుతుందండి. ఇంకా టూటీ ఫ్రూటీస్, చాకో చిప్స్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. బిస్కెట్స్ అయితే కరకరలాడుతూ చాలా బాగున్నాయండి. ఇంకా వేడిగా ఉన్నప్పుడే విరుస్తున్నాను నేనైతే. విరిచేటప్పుడు చూడండి ఎంత క్రంచీగా కనిపిస్తున్నాయో. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. తినేటప్పుడు ఆ చాకోస్ ఇంకా టూటీ ఫ్రూటీస్ నోటికి తగిలితే చాలా రుచిగా ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి.